ఇట్లనే ఇక షార్టేజ్ అవుతుంటే కూడా తాగడం మానేస్తారు కదా, కొంచెం 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 తాగడం అయిపోతుంది. మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆ లైసెన్స్లు అవన్నీ క్యాన్సిల్ చేపిరి. మా ఒక్క రాష్ట్రం కాదు, అన్ని మా ఒక్క గ్రామం కాదు, అన్ని గ్రామాలు కూడా ఇట్లనే ఉండాలి, అన్ని మండలాలు కూడా ఉండాలి, మా రాష్ట్రమే మంచిగా ఉండాలి. అప్పుడే బంగారు తెలంగాణ అవుతుంది. బంగారు తెలంగాణ ఇది ఒక దాంతో ఏమంటారు అంటే పాలకులు బంగారు తెలంగాణ అంటే క్వార్టర్ ఎర్రగా లోపల ఎర్రగా ఉంటుంది కదా, బంగారం కూడా సేమ్ కలర్ ఉంటుంది కదా. బంగారు తెలంగాణ అంటే ఆ రకంగా బంగారు తెలంగాణ గ్లాసులో పోయంగానే ఆ గ్లాస్ లో పోయంగానే బంగారు తెలంగాణ అయితే ఇక మన రాష్ట్రమే ఉండదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ దృష్టిలో తాగి పియడమే బంగారు తెలంగాణ. మన తాతల కాలంలో సరే ఆ సారో కష్టం చేసిరో ఇప్పుడో గంజో తాగిర్రు, ఆ తాటి చెట్టు కళ్ళు తాగిర్రు, గట్క తిన్నారు, వాళ్ళు 100 ఏళ్ళు బతికిర్రు. ఇంట్లో 50 ఏళ్ళు బతకడానికి కూడా మా భాగ్యం ఉంది. 50 ఏళ్ళు బతకడానికి కూడా మా భాగ్యం ఉంది. 50 ఏళ్ళు ఎక్కడ, 50 ఏళ్ళు కూడా లేదు. ఇప్పుడు యూత్ తాగుతాడు, పోతాడు, బండి వేసుకొని పోతాడు, ఆ ఉడుకు రక్తం మీద పోయి ఏడన్నా గుద్దుకొని సత్తాడు. ఏంది తల్లిదండ్రి కడుపు కాలుడు, ఓ భార్య ఆమెకి ఇల్లు మునుగుడు, పిల్లలు అనాథలు అవ్వడు, వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చుడు. ఎంత కష్టపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. ఆయన ఒక్క పానానికి ఇంతమంది జీవితాలు ఖరాబ్ చేసినట్టు.